సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడ్డాన్ని చూస్తున్నాము. మరి పెళ్లిళ్ళ సీజను, ఈ టైంలో బంగారం వెండి ధరలు తగ్గడం అనేది మహిళలకి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా, అంటే ఏప్రిల్ 21 నుంచి చూసుకుంటే ఏప్రిల్ 30 వరకు ఎలా ఉన్నాయి ధరలు ఒకసారి చూద్దాం. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్. ఏప్రిల్ 21 తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు 15,529లో ఉంది, ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం ధర 14,235లో ఉంది. ఇంకా ఏప్రిల్ 22 తారీఖున చూసుకుంటే 24 క్యారెట్ గ్రామ్కి 54 రూపాయలు తగ్గి 15,475లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు తగ్గి 14,185కి చేరుకుంది. ఏప్రిల్ 23 తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 15,355లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు తగ్గి 14,075కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 49 రూపాయలు పెరిగి 15,404కు చేరుకుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 14,120లో ఉంది. ఇంకా ఏప్రిల్ 25 తారీఖుని చూస్తే 24 క్యారెట్లు 15,404, 22 క్యారెట్స్ 14,120. ఏప్రిల్ 26 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,404, 22 క్యారెట్స్ 14,120కి చేరుకుందని ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్ 25, 26 తారీఖులో చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి ధరలు. 27 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 33 రూపాయలు తగ్గి 15,371లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు తగ్గి 14,090కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 278 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,093లో ఉంటే 22 క్యారెట్స్ 255 రూపాయలు తగ్గి 13,835కి చేరుకుంది. అంటే ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 22 క్యారెట్లు మనం ఏదైతే ఆర్నమెంట్స్ కోసం ఉపయోగిస్తామో 22 క్యారెట్స్ 13,000కి అయితే రావడం చూస్తున్నాము. ఏప్రిల్ 27 వరకు 14,000లో ఉంది ధర. ఇంకా 28 తారీఖు వచ్చేటప్పటికి 13,000కి రావడం అయితే చూసాం. ఇంకా 29 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 49 రూపాయలు తగ్గి 15,044లో ఉంటే 22 క్యారెట్స్ 45 రూపాయలు తగ్గి 13,790కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 30 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 22 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,066లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 13,810కి చేరుకుంది. ఏది ఏమైనా తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాము. చూడండి, 24 క్యారెట్స్ వచ్చేసి 54 రూపాయలు, 120, 33, 278, 49 మేర తగ్గడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 50, 110, 30, 255, 45 మేర అయితే తగ్గడం కనిపిస్తుంది. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి ఇలా ఉన్నాయి. మరి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు తీసుకుంటే వెండి ఎలా ఉందో ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు, కిలో వెండి ఏప్రిల్ 21 నుంచి 30 వరకు ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 21 తారీఖుని 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 5,000 తగ్గి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 22 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో వెండి 5,000 తగ్గి 2,65,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 25 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 పెరిగి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 27 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 2,70,000లో ఉంది. ఏప్రిల్ 28 తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000కి చేరుకుంది. అంటే ఏప్రిల్ 25, 26, 27 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,70,000లో ఉంది. ఏప్రిల్ 28 తారీఖు వచ్చేటప్పటికి 2,65,000కి రావడం చూస్తున్నాం. ఇంకా 29 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో వెండి 5,000 తగ్గి 2,60,000కి వచ్చేసింది మళ్ళీ. ఇంకా ఏప్రిల్ 30 తారీఖు వచ్చేటప్పటికి
10 గ్రాములు 2600, 100 గ్రాములు 26,000. కిలో వెండి ఎటువంటి మార్పులు లేదు, స్థిరంగా ఉండి 2,60,000లో ఉంది. ఏప్రిల్ 21 తారీఖున చూసుకుంటే కిలో వెండి 2,75,000 ఉంటే 30 తారీఖు వచ్చేటప్పటికి 2,60,000కి రావడం చూస్తున్నాం. ఏది ఏమైనా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, మళ్ళీ పండుగలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ టైంలో బంగారం వెండి ధరలో ఇలాంటి మార్పులు రావడం అనేది ఇది ఒక సంతోషకరమైన వార్త అనుకోవాలి. మరి ఈ టైంలో గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కొనేటప్పుడు హాల్మార్క్ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఒక సందేహం అయితే కనిపిస్తుంది. సడన్ గా పెరగొచ్చు, సడన్ గా తగ్గొచ్చు అని కూడా చూడాలి. ఈ వారం మరి ఎలా ఉండబోతుంది, మరి వచ్చే వారానికి ఈ ధర అనేది ఈ తగ్గుదల కంటిన్యూ అవుతుందా మళ్ళీ పెరుగుతుందా అనేది మనందరం వేచి చూడాలి. హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ బంగారము ఇంకా వెండి అయితే ఈరోజు చార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ధరలు మాట్లాడుకున్నామో, రేట్స్ చూసామో, ఇవన్నీ కూడా టీసీఎస్ జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. థ్యాంక్ యూ.